గల్ఫ్ యజమానుల అరాచకానికి నిరుపేద మహిళల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. పగలంతా ఎముకలు అరిగిపోయేలా చాకిరీ, చీకటి పడితే లైంగిక దాడులతో ఉపాధి కోసం ఎడారి దేశాలకు వెళ్లిన తెలుగు మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. పిల్లల్ని పోషించుకోలేక వారికి మంచి చదువులు చెప్పించాలంటే తప్పదనే ఉద్దేశంతో ఏజెంట్ల మాటలు నమ్మి విదేశాలకు వెళ్లి దయనీయ స్థితిలో చిక్కుకుంటున్నారు. కొందరైతే నరకప్రాయమైన షేక్ల ఇళ్ల నుంచి పారిపోయి 4 నెలలుగా దుబాయ్లోని రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్నారు. అక్కడ కూడా పిడికెడు మెతుకుల కోసం నానా తంటాలు పడుతున్నారు. భోజనం ప్లేటు కోసం జరుగుతున్న పోరులో మహిళలు గాయాల పాలవుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా వదులుతున్న దయనీయ స్థితిపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనం. పొట్ట చేతబట్టుకుని ఇళ్లల్లో పనుల కోసం వెళ్లిన నిరుపేద తెలుగు మహిళల జీవితాలు ఎడారి దేశాల్లోనే తెల్లారిపోతున్నాయి. పగలంతా బండెడు చాకిరీ చేయించే యజమానులు చీకటి పడితే లైంగికంగా వేధిస్తున్నారు. ఎంత చాకిరీ చేసినా లైంగిక దాడులు భరించినా ఆకలి తీరని దుస్థితి. భాష రాక చెప్పింది అర్థం కాక దెబ్బలు తింటున్నారు. గాయాలైతే చీకటి గదుల్లోనే మగ్గుతున్నారు. చనిపోతే ఆత్మహత్య పేరుతో ఎంబసీకి అనుబంధంగా ఉన్న శవాగారంలో కుళ్లిపోతున్నారు. మహిళల చావు వార్త ఏజెంట్లకు తెలిసినా బాధిత కుటుంబాలకు చేరడం లేదు. వీడికి 18 నెలలు అయింది. ఇంట్లో వచ్చి 5 నెలలు పని చేసిన కఫీల్ గాడు వచ్చి నాకు 6 నెలలకు వచ్చి పురుగు కొట్టిన రోజు మరుసటి రోజు వచ్చి 15,000 డబ్బులు కట్టాలి, లేదంటే ఈడే చనిపోన్నాడు. నేను సాగు బతుకుల నుంచి బయటపడినా. ఇదికి వచ్చినాక ఎంఎస్లోకి డబ్బులు కట్టండి ఎక్కడి నుంచి ఇవ్వాలా, నాకు భర్త లేడు, పిల్లలు చూసేయాలని గేతిలో ఇంటికాడ అమ్మోళ్ళు కాడ పెట్టి వచ్చిన. అమ్మకు కూడా బాగలేదు. ఇక్కడికి వచ్చేప్పుడు చాలా సమస్యలు ఉండారు ఇండియాలో పిల్లలు అమ్మ అంతా. నరక కోపాల నుంచి బయటపడేందుకు 100 మందికి పైగా మహిళలు పనిచేస్తున్న ఇళ్ల నుంచి పారిపోయి దుబాయ్లోని భారత ఎంబసీలో తలదాచుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వారంతా అలాంటి బాధితులే. ఈ చిన్నపాటి గదిలోనే 100 మంది వరకు తెలుగు మహిళలు ఉన్నారు. వారితో పాటు ఉత్తర భారతదేశానికి చెందినవారున్నారు. 2 రోజులకోసారి భోజనం దొరికితే చాలన్నట్లుగా బతుకుతున్నారు. వీరందరికీ భోజనం పెట్టి సమస్య పరిష్కరించాల్సిన భారత ఎంబసీ అధికారులు పట్టించుకోవడం లేదు. తమను ఎలాగైనా కాపాడాలంటూ ఈ నిరుపేద మహిళలంతా ఎడారి దేశంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చూడండి, ఈ అన్నం కోసం 1000 మంది తొక్కుంటా కొట్టుకుంటా ఎంత మంది యుగాండా వాళ్ళంట, కేనియా వాళ్ళంట, ఫిలిపిన్ వాళ్ళు, ఇండోనేషియా వాళ్ళు, బంగాల్ వాళ్ళు, ఇండియా వాళ్ళు, చాలా కంట్రీ వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. కానీ ఈ అన్నం కోసం ఎంత మంది దెబ్బలు పడతామో, కానీ మీ అన్నం మధ్యలో పోతా కానీ చచ్చిపోయే వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారండి. దయచేసి కానీ ఈ మాత్రం మీరు సాయం చేయాలండి. నాకు రాదు, మాకు ఏజెంట్ గాడు అబద్ధాలు చెప్పి పంపించేస్తున్నాడు, మా కాక అని చెప్పినాడు. కానీ వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నాడు. అది పక్కా విలేజ్. ఆడ ఎవరు వచ్చేకలే, ఎవరు పోయేకలే, ఒక మొహం ఎవరు కనబడేకలే, ఏం చేసేకలేదు సార్. 4 నెలలు 10 రోజులు పని చేసినాను. డబ్బులు అడిగితే కొడతారు, అన్నం అడిగితే కొడతారు. ఆడించి పారిపోయేట్లో నేను ఇడికి సౌదీ సఫారీకి వచ్చినాను. నేను వచ్చి 4 నెలలు అయిపోయింది. ఏజెంట్ మోసం చేసి నన్ను పంపించినాడు. బిడ్డకు పెళ్లి కావాలని నేను వచ్చిన. పిడిచేబెట్టక 1 నెల రోజులు పనిచేసి ఉసురుమని వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది అయ్యా. మమ్మల్ని ఏమన్నా గడ్డకు తీసి మార్గం చూడండి అయ్యా. కూలీ నాలీ చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వీళ్లకు ఏజెంట్లు మాయమాటలతో రంగుల 3D సినిమా చూపించి 2 నుంచి 3 లక్షలకు దుబాయ్లో విక్రయించారు. ఇళ్లల్లో పనికి చేరగానే యజమానులు వీళ్ల పాస్పోర్టులు లాక్కుని నరకం చూపించారు. ఆ బాధలు భరించలేక పారిపోయిన మహిళలపై దొంగతనం కేసులు పెట్టారు. అన్నీ ఎదిరించి ఎంబసీ చేరిన వీళ్లకు కడుపు నిండా తిండైనా దొరకడం లేదు. ఒక్క భోజనం ప్లేటు కోసం 20 మంది పోటీ పడాల్సి వస్తోంది. తిండి అన్నది పెడతలేదు, సనం ఖాళీ ఉంచుతలేదు. అది ఇది తీయని రాత్రులు నిద్ర కూడా, రాత్రులు 2 వరకు పని చేస్తున్నాం. తెల్లారు 2 గంటలు కూడా పడుకొనిస్తలేదు. 4 గంటల కల్లా లేచిపోవడం, పని చేయడం, వాళ్ళ పిల్లలకి వాటికి అంతా పని చేసి ఇంత ముద్ద కూడా మమ్మల్ని తినేవడం లేదండి. मैं हैदराबाद की हूँ. मेरे को 3 साल 7 महीने कपिल के घर में काम करी हूँ. मेरे को अभी तक उन्होंने ना तो आखामा बनाए ना तनख्वाह दिए. मेरे को इंडिया को जाने का बोल के बोली तो सऊदी सफारा में लाके पटके. यहाँ परेशानी है, खाने की, सोने की, हर बात की परेशानी है यहाँ. देखिए, मैं यहाँ पर सऊदी में आके 1 साल हो गया. 9 महीने में कपिल के घर काम करी. बहुत तकलीफा होने की वजह से मैं जो है सो नहीं हो सका, तो मैं भाग के एम्बेसी आई. एम्बेसी से मैं 3 महीने हो गया सऊदी सफारा मखरा सिता में हूँ मैं 3 महीने से यहाँ पे. और अब मालूम पड़ा कि मेरा कपिल पैसे मांग रहा है.
इंडिया के जो है सो लाख 1.5 लाख रुपए कुछ मांग रहा, मैं कहाँ से लाऊंगी? मेरे को छोटे छोटे 5 बच्चे हैं, मैं नहीं दे सकती। और कपिल के घर से मैं सिर्फ एक जोड़े से आई, मैं वो एक जोड़े से ही हूँ। मैं यहाँ पर बहुत मुश्किल में हूँ, आप लोग मेरी मदद करिए। ముగ్గురు ఆడపిల్లలు కదా అని 10 రూపాయలు సంపాదించుకుందామని ఈ దేశం వచ్చాను. ఈ దేశం వచ్చిన కపిల్ భార్య కొట్టడం స్టార్ట్ చేశారు. అన్నం లేదు, నీళ్లు లేదు, 24 గంటలు పని చేయాలి. అన్నం అంటే అన్నం పెట్టడానికి కాదు, నువ్వు తిన్నికి కాదు వచ్చింది, మా ఇంట్లో పని చేయడానికి అంటున్నారు. వాళ్ళ టార్చర్ తట్టుకోలేక నేను ఇక్కడికి పారికి వచ్చేసాను, సౌదీ సఫారాకు. ఇక్కడికి వచ్చాక ఎందుకు బాబా నన్ను ఇలా చేశారంటే, నువ్వు దొంగతనం చేశావని నన్ను దొంగగా ముద్రేస్తారు. ఇక్కడ 5,000 డబ్బులు కట్టమంటున్నారు. మనం లేని వాళ్ళమండి, మేము ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి కట్టగలము అంత డబ్బు? పాస్పోర్టు లేకపోవడం, యజమాని పెట్టిన కేసుల నేపథ్యంలో బాధితులను స్వస్థలాలకు తరలించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారమవుతోంది. ఈ అడ్డంకులు అధిగమించి బాధితులను రప్పించడం ఏజెంటుతోనే సాధ్యమవుతుంది. ఏజెంట్లను ప్రశ్నిస్తే దుబాయ్లో ఏ ఇంటికి ఏ మహిళను పంపారో తెలుస్తుంది. ఆ యజమానులతో మాట్లాడితే సమస్య సున్నితంగా పరిష్కారమవుతుంది. పాస్పోర్టు తిరిగి బాధితుల చేతికొస్తుంది. అక్రమ కేసుల ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటారు. అనంతపురం జిల్లాలో ఎస్పీ సహకారంతో ఈటీవీ ప్రతినిధులు 2 మహిళలను స్వస్థలానికి చేర్చారు. నిరుపేద తెలుగు మహిళలను తరలిస్తున్న ఏజెంట్ల మోసాలపై పోలీసులకు సమాచారం ఉన్నా ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అమాయక నిరుపేద మహిళలను దుబాయ్లో విక్రయిస్తున్న ఏజెంట్లపై చర్యలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తే తప్ప తరలింపు ఆగదని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.